హైదరాబాద్లో ఒకరోజు దివ్య అనే 24 ఏళ్ల యువతి తన భర్త జయరాంతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ ఘటనలో ఏదో తేడాగా ఉందని పోలీస్ ఆఫీసర్ విక్రమ్ అనుమానిస్తాడు. ఒక సాధారణ ఆత్మహత్య కేసు కాస్త హత్య కేసుగా మారుతుంది. నిజాలు వెలికితీసేందుకు విక్రమ్ చేసే పరిశోధనలో ఒక్కొక్కటిగా రహస్యాలు బయటపడతాయి. ఇంతకీ దివ్య ఎలా చనిపోయింది? విక్రమ్ వెలుగులోకి తెచ్చే నిజాలేంటి? ఈ మూవీ పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం పదండి. బ్లైండ్ స్పాట్ హైదరాబాద్లో జరిగే ఒక క్రైమ్ మిస్టరీ కథ. జయరాం అనే ఒక వ్యాపారవేత్త తన భార్య దివ్యతో తరచూ గొడవలు పడుతూ ఉంటాడు. ఒకరోజు వీళ్ల గొడవ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత దివ్య ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంటి పనిమనిషి సరస్వతి పోలీసులకు సమాచారం అందిస్తుంది. ఈ కేసును పరిశోధించేందుకు ఆఫీసర్ విక్రమ్ అంటే నవీన్ చంద్ర రంగంలోకి దిగుతాడు. విక్రమ్కు దివ్య మరణం ఆత్మహత్య కాదని భావిస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్లో ఇది ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారణ అవుతుంది. విక్రమ్ దర్యాప్తు జయరాం, అతని సవతి పిల్లలు సరస్వతి, జయరాం సోదరుడైన ఎన్ఐఎఫ్ ఆఫీసర్ ఆలీరేజా చుట్టూ తిరుగుతుంది. ప్రతి పాత్ర వెనుక ఏవో రహస్యాలుంటాయి. వాళ్ల ప్రవర్తన కూడా అనుమానంగా ఉంటుంది. ఈ క్రమంలో విక్రమ్కు దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి తెస్తాడు. పని మనిషికి జయరాంకి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంటుంది. చివరికి దివ్య మానసిక స్థితి ఏంటి? ఆమె మరణానికి నిజమైన కారణమేంటి? విక్రమ్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు? సినిమా ఈ ప్రశ్నల చుట్టూ ఒక ఉత్కంఠభరితంగా సాగుతుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడాలి. ఇక క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు బ్లైండ్ స్పాట్. 2025లో వచ్చిన ఈ సినిమాకి రాకేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో నవీన్ చంద్ర, రాశి సింగ్, రవివర్మ, ఆలీరేజా, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 31 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.7 రేటింగ్ ఉంది. ఇక 2025 మే 9న థియేట్రికల్ రిలీజ్ అవ్వగా జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.